ప్రియమైన వారలారా, ఈ దినము రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము రోమా పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనములు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునయ్యున్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. నిజమే కదండి, మన శరీరము మన స్వాధీనంలో ఉండదు. ఈ లోకరీతైనటువంటి ఆశల్లోకి నేత్రాశ జీవపు డమ్మము కలిగి ఉంటుంది కనుక ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తారో అప్పుడు మనము దేవుని యొక్క చిత్తములో జీవించగలము. కనుక వాక్యము కూడా రోమా పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనంలో, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని అంటున్నారు. కనుక మనలో పరిశుద్ధాత్మను దయచేయమని మనం అడుగుదామండి. సర్వశక్తిమంతుడా స్తోత్రము తండ్రి, ఆత్మ లేని వాడు నా వాడు కాడు అన్నారు కదా ప్రభా. నేను మాకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీ చిత్తములో మమ్మల్ని నడిపించమని, ఈ దినమంతయు మమ్మల్ని కాచి కాపాడమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.